బృహత్తరమైనటువంటి నిర్ణయాన్ని, గొప్ప నిర్ణయాన్ని వారికి ఊరట కల్పించడం, దేశ ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చేటువంటి నిర్ణయం ఇది. ఆ రకంగా ఇవాళ నిర్ణయం చేయటం జరిగింది. అది మాత్రమే కాకుండా స్వామె అనేటువంటి ఒక కార్యక్రమం గడిచిన కాలంలో మధ్యతరగతి వారికి దగ్గర 50,000 ఇళ్లని నిర్మాణం చేసి దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 1,00,000 ఇళ్ల నిర్మాణం స్వామ్య కార్యక్రమం కింద మనం తీసుకుని రాబోయే 1 సంవత్సర కాలంలోనే 40,000 ఇళ్లని మధ్యతరగతి వారికి కట్టించి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన. దీనివల్ల ఏమిటంటే ఇళ్ళు కూడా సరసమైనటువంటి ధరలకి మధ్యతరగతి వారికి చేరువ అవుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా చూడాలి. అదేవిధంగా వైద్యానికి, మందులకి అయ్యేటువంటి వ్యయం చాలా ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంతకు ముందే జన్ ఔషధి అనేటువంటి కార్యక్రమాన్ని దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. 100 రూపాయలు అయ్యేటువంటి యాంటీబయాటిక్ టాబ్లెట్ జన్ ఔషధి కేంద్రాలకు వెళ్తే మనకి 20 రూపాయలకే దక్కేటువంటి పరిస్థితి మనం జన్ ఔషధి కేంద్రాలు, ఇది చాలా రిలీఫ్ ఇస్తుందండి మధ్యతరగతి వారికి. కానీ అది మాత్రమే కాకుండా ఇవాళ ప్రాణాంతకమైనటువంటి 36 వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసినటువంటి మందులకు కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించి ఆ మందుల్ని సైతం మధ్యతరగతి వారికి, పేదవారికి చేరువ చేయాలి అని చెప్పి ఈ బడ్జెట్లో నిర్ణయం చేయడం జరిగింది. దీనికి తోడు క్యాన్సర్కి, ఇవాళ క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోతున్నటువంటి విషయం మనం అందరం గమనిస్తున్నాం, చూస్తున్నాం కూడా. కనుక ఇవాళ క్యాన్సర్ డ్రగ్స్ మీద కూడా డ్యూటీని తగ్గించి ఇవాళ క్యాన్సర్ మందుల్ని కూడా పేదలకి, మధ్యతరగతి వారికి చేరువ చేసేటువంటి అంశం ఇది. దీనికి తోడు డే కేర్ క్యాన్సర్ సెంటర్స్. సాధారణంగా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్న తర్వాత కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్లో వాళ్ళు ఉండనవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ టైమ్లీగా వాళ్ళు వెళ్ళి ఎప్పటికప్పుడు చెకప్లు చేయించుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు సాధారణంగా వేరే ఊళ్ళో కనుక డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉండటం, భోజన వ్యవస్థ, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కనుక అది కొంచెం వారి మీద భారం తగ్గించాలి అనేటువంటి ఆలోచనతోటి డే కేర్ క్యాన్సర్ సెంటర్స్, దాని మీద కూడా ఇవాళ బడ్జెట్లో దృష్టి పెట్టినటువంటి విషయం మనం గమనించాలి. దీనికి తోడు ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, అంటే సోలార్ ప్యానెల్స్ మాధ్యమంగా విద్యుత్ యొక్క భారాన్ని ప్రజల మీద తగ్గించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని ఇంట్లో ఒక డ్రైవ్ లాగా దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మేము కూడా మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ప్రశాంతి గారితో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉంటాము, ఎంతమంది వచ్చారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని. ఇది ఇనిషియల్గా మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవటం ఒకంత, అంటే దానికి కూడా సబ్సిడీ ఉంది. పెట్టుకున్న తర్వాత మనకి ఈ బిల్ అనేది రాకుండా ఉంటుందనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించి ధైర్యంగా ముందుకొచ్చి దీని కింద లబ్ధి పొందాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ కేవలం ఇవాళ కాదు, ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఇటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే 25 కోట్ల మంది పేదరికం నుండి వెలుపలికి వచ్చినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81 కోట్ల మందికి ఇవాళ ఈ నిమిషం వరకు కూడా ఉచితంగానే బియ్యం అందిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఇవాళ దేశంలో 55 కోట్ల మందికి ఇవాళ 5 లక్షల రూపాయల వరకు వారు వైద్య సౌకర్యం అందుకునేటువంటి వ్యవస్థ. దీనికి అదనంగా ఈ ఆయుష్మాన్ భారత్ కోసం 9,500 కోట్ల రూపాయలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచనతోటి 68 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఇంటికి కూడా ఇవాళ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 2019 సంవత్సరానికి 3.23 కోట్ల మందికి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చినట్లయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరానికి
15,45,00,000 మందికి ఇవాళ మనం ట్యాప్ కనెక్షన్ను ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చొరవగా ముందుకు వచ్చి ఎంత అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తే అంత పెద్ద ఎత్తున మన ప్రజలకి లాభం ఉంటుందనేటువంటి విషయం మీ మాధ్యమంగా నేను తెలియజేసుకుంటున్నాను. పిఎం స్వనిధి చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడు బళ్ళ మీద చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి 375 కోట్లు కేటాయించడం జరిగింది. 68 లక్షల మంది ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు దీని మాధ్యమంగా లబ్ధి పొందారు. విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దీని మాధ్యమంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వారు 25 కళల్ని గుర్తించడం జరిగింది. ఆ హస్తకళల్లో ఉన్నటువంటి వారికి తర్ఫీదు ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, వారికి లోన్లు అందిస్తూ, అప్రెంటిస్షిప్ కాలంలో వారికి 15,000 రూపాయల వరకు కిట్లను అందిస్తూ వారి యొక్క వ్యాపారాల్ని మెరుగుపరచుకోవడం, వారి యొక్క వృత్తిని మెరుగుపరచుకోవడానికి వారికి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. కనుక ఇటువంటి ఇంటర్వెన్షన్స్ మాధ్యమంగా ఇటువంటి నిర్ణయాలు చేయడం వలన ఇందాక చెప్పినట్లుగా పేదరికం నుండి 25 కోట్ల మందిని బయటికి తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా మీరు ఒక్కసారి ఇందాక నేను చెప్పినటువంటి అన్ని విషయాలు కనుక మీరు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే దిశగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుకనే నేను ఇందాక చెప్పినటువంటి, నేను నొక్కి వక్కాణించినటువంటి విషయం, రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రతిఫలిస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను కేంద్ర వ్యవసాయ మంత్రి గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిర్చి రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మన రాష్ట్రంలో మనందరికీ తెలుసు. ఘోరంగా ధరలు పడిపోయినటువంటి నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మాధ్యమంగా, MIS మాధ్యమంగా ఇవాళ క్వింటల్కి 11,400 చిల్లర రూపాయలు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి విషయం. కనుక నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నితిన్ గడ్కరీ గారు, రోడ్ల మంత్రి, వారికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దివాన్ చెరు మరియు ఈ గ్యామిన్ బ్రిడ్జ్, దానికి సంబంధించినటువంటి బ్రిడ్జ్లు కావాలి అని చెప్పి రాసిన వెంటనే ఎంతో సమయం పట్టలేదు. వెంటనే వారు స్పందించారు. పార్లమెంట్ ఉన్నటువంటి సందర్భంలో పిలిచారు, నాతో మాట్లాడారు, వెంటనే ఆఫీసర్స్కి తెలియజేశారు. ఇవాళ ఒకే ఎలివేటెడ్ రోడ్ మనకి గ్యామిన్ నుండి దివాన్ చెరువు వరకు వచ్చేటువంటి అవకాశం. నేను ఒక రకంగా రాజమండ్రి నన్ను ఆశీర్వదించినటువంటి సందర్భంలో నా వంతు కృతజ్ఞతా భావంగా నేను చేపట్టినటువంటి పనికి సహకారాన్ని అందించిన నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇవాళ మన రైల్వే స్టేషన్ యొక్క పునరుద్ధరణకి 4 రైల్వే స్టేషన్స్ గుర్తించడం జరిగింది. విశాఖ, నెల్లూరు, తిరుపతి మరియు రాజమండ్రి. రాజమండ్రికి అంతకుముందు ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ అని చెప్పి దానికి 220 కోట్లు ఎంతో వారు కేటాయిస్తే, మనం కాదు ఈస్ట్ సైడ్ కాదు వెస్ట్ సైడ్ని, అసలు మన టౌన్ అంతా కూడా వెస్ట్ సైడ్ నుండి మనకి హైవే కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే మార్గం కావచ్చు, అన్నీ కూడా వెస్ట్ సైడ్న మనకి అందుబాటులో ఉంటాయనేటువంటి ఆలోచనతోటి ఆ